హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ఐశ్వర్య కిచెన్ దగ్గరికి వచ్చేసరికి అమ్మమ్మ పకోడీలు వేస్తూ కనిపించింది. లోపలికి వచ్చి పక్కనే నిలబడుతుంది. ఏంటమ్మా, ఏమైనా కావాలా? అదే డాక్టర్ దగ్గరికి వెళ్దామన్నావు కదా. రేపు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఉదయాన్నే వెళ్దాం. అదేంటి అంత త్వరగా అపాయింట్మెంట్ దొరకదు అని చెప్పారు? అది మిగతా వాళ్ళకి, మనకి కాదు. ఆ హాస్పిటల్ మీ తాతయ్య కట్టించింది. మెయింటెనెన్స్ కూడా మనదే. మనకే అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉంటారా? హో అవునా. అవునమ్మా, మీ అమ్మ పుట్టిన తర్వాత బిజినెస్లో బాగా కలిసి వచ్చింది. మీ అమ్మ గుర్తుగా ఆయన ఆ హాస్పిటల్ కట్టించారు. తాతయ్యకి అమ్మ అంటే అంత ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. ఇంకో బిడ్డ పుడితే దాని మీద ఉన్న ప్రేమని పంచాల్సి వస్తుందని మీ అమ్మ తర్వాత అసలు పిల్లలే వద్దని గొడవ చేశారు. మా వాళ్ళు అందరూ తిట్టారు మీ తాతయ్యని. అయినా వినిపించుకోకుండానే ఆపరేషన్ చేయించేశారు. అంతగా కూతుర్ని ప్రేమించే మనిషి ఎలాంటి మనిషికిచ్చి పెళ్లి చేశారు అని అందరూ అనుకునేవారు. కానీ దాని మీద ఆయనకి ఉన్న పిచ్చి ప్రేమే దాని జీవితాన్ని అంధకారం చేసింది. అమ్మమ్మ పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకుంటుంది బామ్మ. ఏం లేదు, నువ్వు పకోడి తిను. ప్లేట్ తీసుకుని పక్కనే కూర్చుంటుంది ఐశ్వర్య. అమ్మమ్మ, అమ్మ కవితలు రాసేది కదా. అవును, దానికి ఆ పిచ్చి ఎలా పుట్టుకుందో తెలియదు, కానీ కవితలు మాత్రం బాగా రాసేది. నేను పిచ్చి కవితలు అని తిట్టేదాన్ని. మీ తాతయ్యకైతే అసలు అర్థమయ్యేవే కావు. దాని కవితల్ని అర్థం చేసుకుంది రుద్ర మాత్రమే. ఐశ్వర్య తన వైపు చూడడంతో కంగారుగా అటు ఇటు చూస్తుంది. కంగారు పడకమ్మమ్మ, మూర్తి అంకుల్ అమ్మ ప్రేమించుకున్న విషయం నాకు తెలుసు. తెలుసా? నీకెలా? మీ అల్లుడే చెప్పాడు. ఎవరు? రంజిత? నా అల్లుడు అంటావేంటి? మీ నాన్న అని చెప్పొచ్చు కదా. నేను చెబితే మాత్రం లాభమేముంది? నేను ఆయన కూతుర్ని కాదని నా మొహం మీదే చెప్పాడు. అందుకే ఆయనకి నా తండ్రి పదవి నుండి విముక్తి కలిగించాను. అసలు ఏం జరిగింది ఐశ్వర్య? ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చావు? ఐశ్వర్య మౌనంగా ఉండిపోయింది. చూడమ్మా, మనసులో బాధ వేరొకరితో పంచుకుంటేనే తగ్గుతుంది. ఈ సమయంలో నీ మనసు ప్రశాంతంగా ఉండాలి. చెప్పు, అసలేం జరిగింది? ఐశ్వర్య ఆలోచిస్తూ వాళ్ళ అమ్మమ్మ వైపు చూస్తుంది. శక్తితో తన పరిచయం దగ్గర నుండి రంజిత్ మూర్తిని హత్య చేయడం వరకు జరిగింది మొత్తం ఆవిడకి చెబుతుంది. అనుకున్నాను, నా కూతుర్ని వాడే చంపేసి ఉంటాడని. అయినా నువ్వు వాడిని అలా ఎందుకు వదిలేసావు ఐశ్వర్య? అనుమానంతో 2 ప్రాణాల్ని బలి తీసుకున్నాడు. అలాంటి వాడి మీద కేసు లేకుండా చేయడం ఏమీ బాలేదు. ఎందుకు ఇలా చేశావు? నా తండ్రి అని వదిలేయలేదు బామ్మ. ఆస్తి కోసం పాకులాడాడు కదా. జైలు శిక్ష మనిషిలో మార్పు తీసుకొస్తుందో లేదో తెలియదు, కానీ ఆయన అసమర్థత మాత్రం ఆయన పాపానికి శిక్ష అనుభవించేలా చేసింది. ఇన్ని రోజులు కంటికి రెప్పలా కాచుకున్న అన్నని చంపిన రోజే ఆయన పతనం మొదలైంది. ఆ శిక్ష ఆయన అనుభవించాలనే బయటికి తీసుకువచ్చాను అమ్మమ్మ. తప్పు చేసిన వాడిని జైలు నుంచి విడిపించావు, ఓకే. ఏ తప్పు చేయని మీ ఆయన్ని ఎందుకు వదిలేసి వచ్చావు? ఒకరు మన బంధాన్ని భారంగా ఫీల్ అయితే వాళ్ళకి ఆ బంధం నుండి విముక్తి కలిగించాలమ్మమ్మ. అందుకే ఆ బంధం నుండి తనకి విముక్తి కలిగించి వచ్చేశాను. కొన్ని రోజులు నా గురించి బాధపడినా తర్వాత అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటాడు. అలా కాకుండా తను నిన్ను వెతుక్కుంటూ వస్తే, అమ్మగారు మీకోసం ఎవరో వచ్చారు, వస్తున్నానని చెప్పు. సరేనమ్మా. ఐశ్వర్య, నువ్వు రెస్ట్ తీసుకో, సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళాలి. ఫంక్షన్ ఏంటి? అదే రత్నం కోడలికి శ్రీమంతం అని పిలిచింది కదా. సరే నాయనమ్మా. ఇక్కడ మన శక్తి. ఏమంటున్నావు శక్తి? ఐశ్వర్య ప్రెగ్నెంటా? అవును, ఆ విషయం కూడా తను నా దగ్గర దాచింది మీనాక్షి. మై గాడ్, ఈ సమయంలో తను ఒంటరిగా ఉంటే చాలా ప్రమాదం. సరైన మెడికల్ అసిస్టెన్స్ కావాలి. నాకు భయంగా ఉంది. ఐశ్వర్య ఎలా ఉందో ఏమిటో. కంగారు పడకు మీనా, తన బిడ్డ కాబట్టి జాగ్రత్తగానే ఉంటుంది. ఇది తన మొదటి కాన్పు. అయిన వాళ్ళు ఎవరూ లేకుండా ఇలా అనాథలా ఒంటరిగా కష్టపడడం ఏంటి? తలుచుకుంటేనే నా వల్ల కావడం లేదు. బాలాజీ తను ఎక్కడుందో త్వరగా తెలుసుకోవాలి. మనం ప్రయత్నిస్తూనే ఉన్నాం కదా. ఇంకో పక్క పోలీసులు కూడా వెతుకుతున్నారు. శక్తి, నువ్వు రెస్ట్ తీసుకో. వద్దురా, ఇంటికి వెళ్తాను. ఈ పరిస్థితిలో వద్దు, ఇక్కడే ఉండు. పర్లేదు, ఒకవేళ ఐశ్వర్య నా కోసం ఇంటికి వస్తే ఆ ఇంట్లో ఎవరిని నమ్మలేనురా.
నేను ఇంటికి వెళ్తాను. నువ్వు చెప్పింది నిజమే, నేను డ్రాప్ చేస్తాను. వద్దు, నేనే వెళ్తాను. శక్తి పైకి లేచి బయటికి వెళ్ళిపోయాడు. బాలాజీ ఆలోచిస్తూ మీనా వైపు చూస్తాడు. ఏంటి? నాన్న ఫోన్ చేశారు మీనా, మన పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తాను అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐశ్వర్య లేకుండా పెళ్లి చేసుకోలేను. తెలుసు, అందుకే అప్పుడే వద్దని చెప్పాను. ఐశ్వర్య వచ్చిన తర్వాతే మనం పెళ్లి చేసుకుందాం, సరేనా? థ్యాంక్ యూ. ఇక్కడ ఐశ్వర్యని తీసుకుని హాస్పిటల్కి వస్తుంది బామ్మ. కార్ దిగేసరికి హాస్పిటల్ స్టాఫ్ దగ్గరికి వస్తారు. మీరేంటయ్యా పనులు మానేసి ఇక్కడికి వచ్చారు? చాలా రోజుల తర్వాత మీరు హాస్పిటల్కి వస్తున్నారు కదా మేడం. నేను వచ్చింది నా మనవరాలికి చెకప్ చేయించడానికి. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. అలాగే మేడం. అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఐశ్వర్య ఆశ్చర్యంగా బామ్మ వైపు చూస్తుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? చెప్పానుగా ఈ హాస్పిటల్ మనదే అని. ఏదో వాళ్ళ అభిమానం అంతే. లోపలికి పద. ఇద్దరు లోపలికి వస్తారు. డాక్టర్ ఐశ్వర్యకి స్కాన్ తీస్తుంది. ఐశ్వర్య గారు, మీ బేబీ హార్ట్ బీట్ ఇది వినిపిస్తుందా? బేబీ హార్ట్ బీట్ వింటూ నవ్వుకుంటుంది. శక్తి ఇక్కడ ఉండుంటే ఎంత సంతోషించేవాడు. కానీ నాకు ఆ అదృష్టం లేదు. తను నా గురించి మర్చిపోయి ఉంటాడా, లేదా ఇంకా నా కోసం ఎదురు చూస్తున్నాడా? చెకప్ పూర్తి చేసి ఐశ్వర్య వైపు చూస్తుంది డాక్టర్. ఆలోచనలో మునిగిపోయింది. ఐశ్వర్య, అయిపోయింది, కాసేపు రిలాక్స్ అయ్యి బయటికి రండి. అలాగే డాక్టర్. డాక్టర్ నవ్వుతూ బయటికి వచ్చి కూర్చుంది. ఎలా ఉంది డాక్టర్? బేబీ హెల్తీగానే ఉంది, బట్ మీ మనవరాలు చాలా వీక్గా కనిపిస్తున్నారు. సరిగ్గా తినదు డాక్టర్. ఎంత చెప్పినా అంతే. తను బాగా తినాలి అంటే ముందు తన మనసు ప్రశాంతంగా ఉండాలి. ఈ టైంలో ఎవరైనా భర్తతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకుంటారు. ఎన్ని పనులన్నా సరే తన భర్తని తనతో పాటు ఉండమని చెప్పండి. సరే డాక్టర్. మెడిసిన్ రాసిస్తాను, మర్చిపోకుండా వాడాలి. ఐశ్వర్య బయటికి రావడంతో ప్రిస్క్రిప్షన్ రాసి బామ్మ చేతిలో పెడుతుంది. వెళ్ళొస్తాం డాక్టర్. అలాగే మేడం. ఇద్దరు అక్కడి నుండి బయటికి వస్తారు. అక్కడే ఉన్న ఒక కానిస్టేబుల్ ఐశ్వర్యని చూస్తాడు. ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే. కిరణ్ సార్ ఒక అమ్మాయిని వెతుకుమని ఫోటో పంపించారు. అది ఈ అమ్మాయిలానే ఉంది. ఆలోచిస్తూ పక్కనే ఉన్న వాచ్మెన్ని పిలుస్తాడు. ఏంటి సార్? అది ఆ కార్ దగ్గర ఉండే ఆ అమ్మాయి ఎవరు? ఈ హాస్పిటల్ డిఎం గారి మనవరాలు. అవునా? పేరేంటి? ఐశ్వర్య. పేరు కూడా మ్యాచ్ అయింది. వెంటనే కిరణ్ సార్కి చెప్పాలి. అవును, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు? ఏం లేదు, ఈ హాస్పిటల్ స్టాఫ్ అందరూ వాళ్ళని చాలా గౌరవిస్తుంటేను ఎవరా అని అడిగాను అంతే. హో అలాగా. అవును సరే, యాక్సిడెంట్ కేసు ఒకటి వచ్చింది. వాళ్ళు ఏ వార్డు నీకు తెలుసా? తెలీదు సార్. లోపల అడగండి చెబుతారు. ఇక్కడ మన బామ్మ. డాక్టర్ నువ్వు చాలా వీక్గా ఉన్నావని చెప్పారు. సరిగ్గా తినకపోతే ఎలా చెప్పు? ఇలా అయితే నీ బిడ్డకి కూడా ప్రమాదమే. అలా అనకు అమ్మమ్మ. నేను బ్రతుకుతున్నదే వాడి కోసం. అలా అయితే బుద్ధిగా పెట్టింది తిను. అయినా ఈ టైంలో ఎవరైనా వాళ్ళకి నచ్చినవి అన్నీ వండించుకుని తింటారు. అసలు నువ్వు ఏమీ అడగడం లేదు. తినాలి అనిపిస్తే నేనే అడుగుతాను. సరేలే, నేనే పిండి వంటలు అన్నీ చేస్తాను. నీకు ఏది తినాలనిపిస్తే అది తిందువు. కానీ ఎందుకు అమ్మమ్మ శ్రమ? శ్రమ ఏం కాదులే. ఈలోపు నీకు బోర్ కొడితే పక్క రూమ్ సెల్ఫ్లో మీ అమ్మ రాసిన కవితలు ఉన్నాయి, చదువుకో. బామ్మ నవ్వుతూ బయటకు వెళ్ళిపోయింది. అమ్మ కవితలా? ఎప్పుడూ చదవలేదు. సరే, ఖాళీగా ఉన్నా కదా, చదువుదాం. పైకి లేచి ఆ గదిలోకి వస్తుంది. మధు చిన్నప్పటి నుండి అన్ని ఫోటోలు గదిలో అందంగా అలంకరించారు. దగ్గరికి వెళ్ళి ఫొటోస్ని చూస్తూ చేతితో తడుముతుంది. ఇంత అందంగా ఉన్న నీ జీవితం ఎందుకమ్మా అలా మారిపోయింది? ప్రేమతో అల్లారు ముద్దుగా పెరిగిన నువ్వు నీ భర్త ద్వేషానికి బలైపోవాల్సి వచ్చింది. ఆ దేవుడు ఎవరికి ఎప్పుడు పూర్తి సంతోషాన్ని దక్కనివ్వడు అనుకుంటాను. పక్కకి తిరిగి చూస్తుంది. బుక్ షెల్ఫ్ నీట్గా సర్ది ఉంది. దగ్గరికి వెళ్ళి ఆ బుక్స్ అన్నీ చూస్తూ ఒక బుక్ చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసి చూస్తుంది. కొత్త సంవత్సరం. ప్రతిసారి ఏదో ఒక వెలితి కనిపించేది. కానీ ఈసారి ఈ కొత్త సంవత్సరం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నీతో పరిచయం తర్వాత కొత్త ప్రపంచం చూస్తున్నాను రుద్ర. నువ్వు ఇచ్చిన చీర కట్టుకోవడం ఇంకా స్పెషల్గా అనిపించింది. ఆ చీరలో నేను చాలా బాగున్నానని నా ఫ్రెండ్స్ అందరూ అన్నారు. కానీ నువ్వు మాత్రం ఒక్క కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు కూడా అదే అడిగారు. కానీ నువ్వు
కళ్ళతో ఇచ్చిన కాంప్లిమెంట్ వాళ్ళకి అర్థం కాదు కదా. ఈ రోజంతా చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఒక్క ఆ ఈడియట్ తప్ప. ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెంటపడుతున్నాడు. రుద్రకి చెబుదామంటే గొడవ అవుతుందేమో అని భయంగా ఉంది. సరేలే, వాడి సంగతి నేనే చూసుకుంటాను. ఈ న్యూ ఇయర్ ఎప్పటికీ మర్చిపోలేను. చదవడం ఆపి ఆలోచిస్తూ సెకండ్ పేజ్ తిరిగేస్తుంది. అక్కడ ఏదో కవిత రాసి ఉంది. అది అర్థం కాక మరో పేజ్ చూస్తుంది. ఆ తర్వాత నుంచి అన్ని కవితలే. అమ్మ ఎంత చక్కగా రాసింది. ఇంత అందంగా భావాలు ప్రకటించడం అందరికీ సాధ్యం కాదు. ఆ బుక్ సెల్ఫ్లో పెట్టేసి బయటికి రాబోతుంటే షెల్ఫ్ నుండి ఒక బుక్ ఐశ్వర్య కాళ్ళ మీద పడుతుంది. ఆ బుక్ తీసుకుని పక్కనే ఉన్న చైర్లో కూర్చుంది. బుక్ ఓపెన్ చేసి చదువుతుంది. రుద్రతో పెళ్ళికి నాన్నగారు ఒప్పుకోవడం లేదు. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాన్నకి నేనంటే చాలా ఇష్టం. అయినా కూడా నా ఇష్టాన్ని ఎందుకు కాదంటున్నారు? ఏది ఏమైనా సరే నా జీవితంలో రుద్రకి తప్ప ఎవరికీ స్థానం లేదని నాన్నగారికి తెలిసేలా చేయాలి. మీనాక్షి, ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? మనం పెళ్లి చేసుకుందాం రుద్ర. ఆ తర్వాత నాన్నగారిని కన్విన్స్ చేయొచ్చు. అలా చేయడం కరెక్ట్ కాదు మీనాక్షి. నాకు కొంచెం టైం ఇవ్వు. మీ నాన్నని ఎలా అయినా ఒప్పిస్తాను. ఆయన ఒప్పుకుంటారని నాకు నమ్మకం లేదు. ప్లీజ్ రుద్ర, ముందు పెళ్లి చేసుకుందాం. నా మీద నమ్మకం లేదా? ఉంది, కానీ నువ్వు లేకుండా బ్రతికేంత ధైర్యం నాకు లేదు. ఏ కారణం వల్లనైనా నువ్వు నాకు దూరం అయితే మీనాక్షి, ప్లీజ్ అలా ఆలోచించకు. నేను మా అమ్మ నాన్నలతో మాట్లాడాను. వాళ్ళే వచ్చి మీ నాన్నగారితో మాట్లాడి ఒప్పిస్తానన్నారు. 2 రోజులు, అప్పటికీ మీ నాన్న ఒప్పుకోకపోతే నువ్వు చెప్పినట్టే చేద్దాం. ప్రామిస్? ప్రామిస్. నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు. అన్నీ నేను చూసుకుంటాను. థ్యాంక్స్ రుద్ర. నువ్వు చెప్పినట్టే నాన్నను ఒప్పించావు. మా అమ్మ మాటలకి మీ నాన్న కరిగిపోయారు. అందుకే ఒప్పుకున్నారు. చూసావా, తొందరపడి మనం పెళ్లి చేసుకుని ఉంటే మీ నాన్నగారు జీవితాంతం నన్ను ద్వేషిస్తూనే ఉండేవారు. అందుకే ఏమైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. ఒప్పుకున్నాంలే మహానుభావా. అది సరే, రంజిత్ ఇక నేను ఇబ్బంది పెట్టడం లేదు కదా? లేదు, మీరు వార్నింగ్ ఇచ్చాక అతను అసలు నాకు కనిపించలేదు. మంచిది, బుద్ధిగా బిజినెస్ చేసుకుంటున్నాడులే. వాడి గురించి తప్పుగా అనుకోకు మీనాక్షి. వాడి ఫ్రెండ్స్ వాడి డబ్బు కోసం భజన చేసి వాడిని అలా తయారు చేశారు. అయ్యో, నేనెందుకు అలా అనుకుంటాను? నా వెంట పడుతుంది మీ తమ్ముడని తెలియక కోప్పడ్డాను. లేదంటే స్మూత్గా తనకి అర్థమయ్యేలా చెప్పేదాన్ని. సరే, నేను బయలుదేరుతాను. నిన్ను ఇంటి దగ్గర దించేయినా? లేదు, నా ఫ్రెండ్స్ ట్రీట్ అడుగుతున్నారు. మీరు వెళ్ళండి. ఓకే, జాగ్రత్త, ఇంటికి వెళ్ళు. ఆ తర్వాత పేజీ నుండి అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇదేంటి, ఆ తర్వాత ఏమీ లేవు? అమ్మని మూర్తి అంకుల్కి ఇచ్చి పెళ్లి చేయడానికి అందరూ ఒప్పుకున్నారు. మరి ఈ మధ్యలో ఏం జరుగుంటుంది? అమ్మ మూర్తి అంకుల్ని కాకుండా డాడీని ఎందుకు పెళ్లి చేసుకుంది? అమ్మమ్మకి తెలిసే ఉంటుంది. పైకి లేచి బయటికి రాబోతుంటే బామ్మ లోపలికి రావడం గమనించి అక్కడే ఆగిపోయింది. నవ్వుతూ దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుని ఒక ప్లేట్ ఐశ్వర్య చేతిలో పెడుతుంది. తినమ్మా, ఇప్పుడే వండాను, బాగుంటాయి. ఇది తర్వాత తింటానమ్మమ్మ. ఒక విషయం చెప్పు. అమ్మ మూర్తి అంకుల్ని పెళ్లి చేసుకోవడానికి అందరూ ఒప్పుకున్నారు కదా, మరి డాడీని ఎలా పెళ్లి చేసుకుంది? మీ తాతయ్య వల్ల. వాట్? తాతయ్య పెళ్ళికి ఒప్పుకున్నారు కదా? ఒప్పుకున్నారు. ఒప్పుకున్నట్టు అందరినీ నమ్మించి మీ అమ్మకి ద్రోహం చేశాడు. ఏమంటున్నావు అమ్మమ్మ? మీ తాతయ్య పెళ్ళికి ఒప్పుకోవడానికి కారణం మీ నాన్నే. మీ నాన్న మీ తాతయ్య దగ్గరికి వచ్చి మధుని తను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మధు తనతో పెళ్ళికి ఒప్పుకోదు అని ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. పెళ్ళి రుద్రతోనే అని అందరినీ నమ్మించి సరిగ్గా పెళ్లి జరిగే సమయంలో రుద్రని బంధించి రంజిత్ని తీసుకొచ్చి మీ అమ్మ మెడలో తాళి కట్టించారు. పెళ్ళి అయిన తరువాత వాళ్ళు చేసిన మోసం తెలిసింది. ఆ కోపంతో మీ అమ్మ చనిపోయే వరకు కూడా తాతయ్యతో మాట్లాడలేదు. పెళ్లి తర్వాత రంజిత్ మీ అమ్మను పెట్టిన బాధలు చూడలేక రోజూ ఏడ్చేవారు. కానీ ఏం లాభం? దాని జీవితం నాశనం అయ్యాక ఆయన బాధపడితే మాత్రం ఉపయోగం ఏముంది? మీ అమ్మ చనిపోయాక బెంగతో ఆయన మంచం పట్టారు. దానికి చేసిన ద్రోహాన్ని తలుచుకుంటూనే ప్రాణం వదిలారు ఐశ్వర్య. తాతయ్య ఎందుకు అలా చేశారమ్మమ్మ? అమ్మ అంకుల్ని పెళ్లి చేసుకుని ఉంటే తన లైఫ్ చాలా అందంగా ఉండేది కదా. ఏం చేస్తాం తల్లి? తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారు. ఆయన కూడా దాని భవిష్యత్తు కోసమే ఆలోచించారు. కానీ దానివల్ల దానికి జీవితమే లేకుండా పోయింది. నీ భవిష్యత్తు ఇలా
ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఆయన చేసిన చిన్న తప్పుకి ఇంతమంది జీవితాలు నాశనమయ్యాయి. మరి అమ్మని అంతగా ప్రేమించిన అంకుల్ వేరే పెళ్ళి ఎలా చేసుకున్నారు? పెళ్ళా? రుద్ర అసలు పెళ్ళే చేసుకోలేదమ్మా. ఏం మాట్లాడుతున్నారు? పెళ్లి చేసుకోకపోవడం ఏంటి? ఆయనకి కూతురు ఉంది అమ్మమ్మ. ఎవరు? మీనాక్షినేనా? అవును. నీకు మీనా తెలుసా? తెలుసు. ఆ అమ్మాయి రుద్ర కన్న కూతురు కాదు, పెంచిన కూతురు. వాట్? నో, నువ్వు పొరబడుతున్నావు. లేదమ్మా, నాకు రుద్ర గురించి అన్ని విషయాలు తెలుసు. మీ అమ్మ నా దగ్గర ఏ విషయం దాచిపెట్టేది కాదు. రుద్ర మీ అమ్మ స్థానాన్ని వేరే ఆడదానికి ఇవ్వలేక ఒంటరిగానే మిగిలిపోయాడు. అంత గొప్ప ప్రేమికుడు అతను. ఐశ్వర్య ఆలోచిస్తూ ఉండిపోయింది. అంటే మీనా అంకుల్ కన్న కూతురు కాదా? ఈ విషయం మీనాకి తెలుసా? ఐశ్వర్య, కాసేపు రెస్ట్ తీసుకోమ్మా. నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్ళి వస్తాను. సరే అమ్మమ్మ. మన ఐశ్వర్య మనసు మారి శక్తి దగ్గరికి వెళ్తుందా? తర్వాతి అప్డేట్స్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ నెల నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.